చార్ధామ్ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకోగా బద్రీనాథ్ ఆలయం ఆదివారం తెరుచుకుంది. కేదార్నాథ్ ఆలయాన్ని ఇప్పటివరకు 29,000 మంది భక్తులు దర్శించుకున్నారు. పవిత్ర చార్ధామ్ యాత్ర జోరుగా కొనసాగుతోంది. మంచు కొండల్లో నెలకొన్న పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్ ఆలయం శుక్రవారమే తెరుచుకుంది. ఇప్పటి వరకు 29,000 మంది భక్తులు కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. బద్రీనాథ్ ఆలయం కూడా ఆదివారం భక్తుల కోసం తెరుచుకుంది. శీతాకాలంలో మూసివేసిన ఈ ఆలయాన్ని చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు. బద్రీనాథ్లో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసిన భక్తుల సందడే కనిపించింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను తెరిచారు. భారత సైన్యంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భక్తి గీతాలను ఆలపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు బద్రీ విశాల్ లాల్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో బద్రీనాథ్ ఆలయం ఒకటి. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చార్ధామ్ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు. బద్రీనాథ్ పవిత్ర క్షేత్రం అలకనంద నది ఒడ్డున ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం శీతాకాలం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథునిగా కొలువై ఉన్నారు. చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్లోని హైవేలన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చార్ధామ్ క్షేత్రాలు చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినప్పటికీ భక్తులు ఉత్సాహంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. आज 6 महीने बाद भगवान बद्री विशाल के पुनः दर्शन हो रहे हैं और इससे खुशी और क्या हो सकती है। भगवान बद्री विशाल से है कि देश में सुख शांति रहे और सभी धन्य धान्य रहे। మరోవైపు కేదార్నాథ్ ఆలయానికి వరుసగా 3 రోజులు భక్తులు పోటెత్తారు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి 22 కిలోమీటర్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకుంటున్నారు. మరికొంతమంది కాలినడకన దర్శించుకుంటున్నారు. కాలినడకన వెళ్తే దాదాపు 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. కేదార్నాథ్కు కేంద్రం హెలికాప్టర్ సేవలను కూడా ఏర్పాటు చేసింది.